సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలోని శ్రీ రేకులకుంట మల్లికార్జున స్వామి శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో శ్రీ మేడాలమ్మ కేతమ్మ మల్లికార్జున స్వామి కళ్యాణం శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగిరి మహాముని కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి। ఈ వేడుకల్లో రేకులకుంట దేవాలయ డైరెక్టర్లు చిట్యాల ధనుంజయ, పెంబర్తి బాలకిషన్లు పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవాలయాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు। గత 2 సంవత్సరాలుగా కళ్యాణ మహోత్సవం నిర్వహించలేదని ఈ సంవత్సరం ఈ ఉత్సవాన్ని వైభవంగా జరపడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు। ముఖ్యంగా మల్లన్న స్వామి కృపా కటాక్షాలతో రైతులు బాగుండి పాడి పంటలు పండేలా ప్రజలు సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని ఆకాంక్షించారు। అనంతరం ఆలయ డైరెక్టర్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు శాలువాలతో సత్కరించారు। ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ధర్మపురి బాలరాజు, మధు, శ్రీనివాసరెడ్డి, బాలాగౌడ్, పోచయ్య పాల్గొన్నారు। శ్రీ మల్లికార్జున స్వామి రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు ఇచ్చేసినట్టు స్వాగతం విజయపేట నమస్కారాలు తెలియజేస్తూ అన్ని డిపార్ట్మెంట్స్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం విజయవంతం చేసిన భక్తులందరికీ ధన్యవాదాలు। ఈరోజు శ్రీ రేకులకుంట మల్లికార్జున స్వామి కళ్యాణం గత 2 సంవత్సరాలుగా ఎలాంటి పూజలకు నోచుకొని ఈ గుడిని ఈ పాలకవర్గం ఏర్పడిన తర్వాత చర్చించి పూజారుల మధ్యన సమైక్యత తీసుకొచ్చి ఈ సంవత్సరం మల్లన్న కళ్యాణం జరిపించి మరి అందరి సమక్షంలో చాలా అంగరంగ వైభవంగా జరిపించడం జరిగింది। ఇటువంటి కార్యక్రమానికి మన ఏఓ గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు, కమిషనర్ గారు మరియు పూజారులు అందరూ సహకరించి పాలకవర్గం ఆధ్వర్యంలో జరిపించడం జరిగింది। కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి విజయవంతం చేసినందుకు వారికి అందరికీ ఇదే మా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం।